మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుటుంబ సంస్థ రాఘవ కన్స్ట్రక్షన్స్ పైన భూ కబ్జా కేసు నమోదైంది. ఆ రాఘవ కన్స్ట్రక్షన్స్ కి ఓనర్ గా తన కుమారుడు హర్షారెడ్డి ఉన్నారు. అయితే ఆయన పైన ఇప్పుడు కేసు నమోదైంది. కొన్ని కోట్ల విలువ చేసే భూమి, 300 కోట్లకు పైబడి ఉండేటువంటి విలువ చేసే భూమిని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుమారుడు హర్షారెడ్డి కబ్జా చేశారా? చాలా విలువైనటువంటి భూమిని ఎలా కబ్జా చేయగలిగాడు? పల్లవీష అనేటువంటి ఒక మహిళ ఫిర్యాదుతో ప్రస్తుతానికి రాఘవ కన్స్ట్రక్షన్స్ పైన కేసు నమోదైంది. తన పక్కనే ఆనుకున్నటువంటి భూమిని వట్టినాగులపల్లిలోని 249 సర్వే నెంబర్ గల 245 సర్వే నెంబర్ గల ఆ భూమిని తన పక్కనే ఉన్నటువంటి 259 సర్వే నెంబర్ గలటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్రషర్ నడిచేటువంటి ఆ క్రషర్తో ఆనుకున్న భూమినే ఇప్పుడు కబ్జా చేశారట. మరి అధికార బలం, అంధబలం అన్నీ ఉండడంతో పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రివర్గంలో కూడా చాలా కీలకమైన మంత్రిగా ఉండడంతో ఇప్పుడు ఆ ప్రైవేట్ భూమికి కూడా గస్తీ కాస్తున్నారు పోలీసులు. ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీ అక్కడి గ్రౌండ్కి వెళ్ళింది, ఆ కోట్లు విలువ చేసినటువంటి భూమి దగ్గరికి వెళ్ళింది, అక్కడ గ్రౌండ్ రిపోర్ట్ చేసింది. ఇప్పటి వరకు ఏ మీడియా సంస్థ కూడా ఇంతకీ ఆ భూమి ఎక్కడుంది ఏంటి వివరంగా చెప్పే ప్రయత్నం కూడా చేయలేదు. దాని గురించి కనీసం ఒక చిన్న వార్త కూడా రాసుకొచ్చే ప్రయత్నం చేయలేదు. కానీ ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా ఇప్పుడు ఆ భూమిని చూపించబోతోంది. అక్కడ ఎటువంటి నిర్మాణాలు చేస్తున్నారు, ఎంతటి ల్యాండ్ కబ్జా అయింది, ఇవన్నీ కూడా వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తా. సో ఫస్ట్లీ మీకు ఆ విజువల్ ప్లే చేస్తాను. సో నియోపోలిస్ ఎగ్జిట్ ఔటర్ రింగ్ రోడ్ దగ్గర నుంచి ఎగ్జిట్ అయిన తర్వాత అక్కడి నుంచి నియోపోలిస్ వైపుగా వెళ్ళేటువంటి ఆ ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ దగ్గర నుంచి, సో విజువల్ మీరు చూడండి, ఇది ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్. ఒకసారి ఎస్, ఇది ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు. సో నియోపోలిస్ వైపుగా వెళ్ళేది. ఇక్కడ నుంచి ఇది పైన చూస్తున్నారు కదా, ఒక ఎగ్జిట్ అంటే మీరు ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఎగ్జిట్ అవ్వడానికి ఈ బ్రిడ్జ్ని వాడుతూ ఉంటారు. సో ఈ ట్రంపెట్ బ్రిడ్జ్ని వాడుతూ ఉంటారు. సో అది ఎగ్జిట్ అవ్వడానికి. సో ఇక్కడ చూడండి, ఇది ఈ వైపుగా వెళ్ళే దారి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇప్పుడు రాఘవ కన్స్ట్రక్షన్ పైన వచ్చేటువంటి ఆరోపణలకు సంబంధించినటువంటి దారి. సో ఇది అక్కడ ప్రైవేట్గా అక్కడ టోల్ గేట్ నిర్మించారు. చూడండి, ఇక్కడ వాచ్మెన్ ఉన్నాడు, ఇక్కడ టోల్ గేట్ ఉంది, అటు వెళ్ళడానికి ఒక అవకాశం కల్పించారు. ఈ విజువల్ మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. ఈ విజువల్లో ఇదంతా పైన బ్రిడ్జ్ ట్రంపెట్, తర్వాత ఇటువైపుకి వెళ్ళడానికి ప్రైవేట్గా ఒక టోల్ గేటు, ఒక వాచ్మెను. సో ఈ జనరల్గా జరిగింది ఏంటంటే ఈ ట్రంపెట్ని, ఈ బ్రిడ్జ్ని ఏర్పాటు చేయడం కోసం అప్పుడున్న సిచ్యువేషన్లో ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి భూమిని తీసుకుంది. వారి కోసం 35 కోట్ల రూపాయలు కూడా చెల్లించింది. ఆ తర్వాత అధికారుల అత్యుత్సాహమా, అధికారుల యొక్క అవినీతితనమా ఏదో ఒకటి జరిగి మొత్తంగా ఈ రోడ్ని మళ్ళీ, ఈ రోడ్ ఏదైతే ఉందో రైట్ సైడ్ వెళ్ళేది ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ నుంచి 200 మీటర్లు ఎడమ వైపుగా అధికారులే రోడ్ను వేయించారట. నిబంధనలకు విరుద్ధంగా ఆ రోడ్ను వేయించారట. సో ఈ రోడ్ ఏమైపోయింది, మరి ప్రభుత్వ అధికారుల చేత వేయించే రోడ్డు కదా, ప్రైవేట్ పర్సన్స్ ఎలా టోల్ గేట్ పెట్టుకోగలుగుతారు? ఒకసారి ఇక్కడ చూడండి, ప్రైవేట్ పర్సన్స్ టోల్ గేట్ ఏంటి, అక్కడ వాచ్మెన్ ఏంటి, అటు వెళ్ళడానికి కూడా అవకాశం కల్పించకపోవడం ఏంటి? సో నెక్స్ట్ ప్లే చేయండి పీసీఆర్. సో ఈ టోల్ గేట్ గమనించండి, మీకు పాయింట్ టు పాయింట్ అని చెప్పే ప్రయత్నం చేస్తా. సో నెక్స్ట్ ఈ టోల్ గేట్ దగ్గర నుంచి ఇక్కడ చూడండి, ఈ గోడ కనిపిస్తోంది కదా, ఈ గోడ కనిపించేదే ఇప్పుడు ఆ ఏదైతే కబ్జా జరిగింది అని చెప్పి మహిళ ఫిర్యాదు చేసిందో ఆ ల్యాండ్ అదే, ఆ ల్యాండ్ అదే. సో నెక్స్ట్ ప్లే చేయండి, మీకు సర్వే నెంబర్తో సహా చెప్పాను కదా ఇందాక. సో నెక్స్ట్ ప్లే చేయండి పీసీఆర్. ఇది ఎగ్జాక్ట్గా ఎస్, ఇది ప్రియాంక షా 245 సర్వే నెంబర్. దీంట్లో 5 భాగాలు ఉన్నాయి. 245/A/1, 245/2 అలా 5 భాగాలు ఉన్నాయి. సో 245 సర్వే నెంబర్లో 5 భాగాలు ఉన్నాయి. సో ఇది ఇందాక నేను చెప్పినట్టుగా ఇది ఆ ట్రంపెట్ జంక్షన్. సో ఆ జంక్షన్ దగ్గర నుంచి ఇటువైపు ఆ రోడ్ తర్వాత ఇది ఆ ల్యాండ్. చూడండి, ఇదంతా బార్డర్ ఉంది. సో ఇక్కడ చూడండి, ఈ బార్డర్ అంతా కూడా కనిపిస్తుంది కదా, ఇక్కడ గోడ కట్టుకున్నారు. ఇదొక వే వెళ్ళడానికి, ఇందాక నేను చెప్పిన టోల్ గేట్ అక్కడ. తర్వాత ఇటువైపు నుంచి కూడా ఈ మధ్యలో ఒక చిన్న రోడ్ని కట్ చేసి అటు వెళ్ళడానికి కూడా లోపలికి అవకాశం ఉంది. సో 245 ప్రియాంక షా పేరు మీద ఉంది. ఇక్కడ సర్వే నెంబర్ 259 మాత్రం 23 భాగాలు ఉంది. 23 భాగాలు ఉన్నాయి దీంట్లో. 259లో 23 భాగాలు, 245లో 5 భాగాలు. సో ఇది ఇక్కడ మీకు కనిపిస్తోంది. ఇది శాటిలైట్ వ్యూ ద్వారా గూగుల్లో చూసినటువంటి ఫోటో ఇది. సో ఇక్కడ చూడండి, క్రషర్ ఆల్రెడీ ఉంది. ఇక్కడ కొన్ని కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, ఇక్కడ కొన్ని వెహికల్స్ ఉన్నాయి, కొన్ని షెడ్లేస్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. సో ఇప్పుడు ఈ ల్యాండ్కి ఈ ల్యాండ్ ఆనుకొని ఉంది. ఇక్కడ బార్డర్లో మధ్యలో వాళ్ళు ఇక్కడ గోడను కట్టుకున్నారు. ఇదంతా గోడ. ఇది సర్వీస్ రోడ్, టువర్డ్స్ నియోపోలిస్ వైపు వెళ్ళడానికి సర్వీస్ రోడ్. ఈ గోడను కట్టుకున్నారు, దీనికి ఆనుకొని ఉంది. మరి ఇక్కడ వీళ్ళు ఏం కన్స్ట్రక్ట్ చేయాలనుకున్నారో ఏమో తెలియదు, కానీ రాత్రికి రాత్రి గోడను కూల్చేస్తారట. నెక్స్ట్ ప్లే చేయండి పీసీఆర్. సో నెక్స్ట్ మీరు చూస్తే అర్థమవుతుంది అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉంది అనేది. చూడండి, ఎక్స్ హోల్డ్. ఇది ఇందాక నేను చూపించినట్టు క్రషర్కి సంబంధించింది. అక్కడ క్రషర్ ఇందాక 259 సంబంధించిన సర్వే నెంబర్లో ఏదైతే అక్కడ క్రషర్ ఉందో ఆ క్రషర్ ఇదే. సో ఈ క్రషర్ని ఆనుకునే ఇటువైపుగా ల్యాండ్ ఉంది.
సో ఆ ల్యాండ్ని కబ్జా చేశారు ఇప్పుడు. అది ప్రియాంక షా అనేటువంటి ఒక ఫస్ట్ సర్వే నెంబర్ 245/A/1 అనేది ఉంది. అక్కడ ప్రియాంక షా మీద కంప్లైంట్ ఇచ్చింది పల్లవి షా. మేబీ వాళ్ళంతా ఒకే బంధువులు అయి ఉంటారు, ఒకే కుటుంబం అయి ఉంటారు. సో ఇది ఆ క్రషర్. సో నెక్స్ట్ ప్లే చేయండి పీసీఆర్. సో ఈ క్రషర్కి ఆడుకున్నటువంటి ఆ ల్యాండ్ని ఇప్పుడు కబ్జా చేశారు. చాలా విలువైనటువంటి ల్యాండ్. సో ఇది ఎఫ్ఐఆర్ ఒకసారి హోల్డ్ చేయండి. సో ఇక్కడ మీరు గమనించండి, ఆ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చిన అమ్మాయి పేరు పల్లవి షా. ఎస్, హోల్డ్ చేయండి పీసీఆర్. సో పల్లవి షా కంప్లైంట్ ఇచ్చారు. సో ఆ ల్యాండ్ విషయంలో వట్టినాగులపల్లి దగ్గర సర్వే నెంబర్ 245/9 245/19 వట్టినాగులపల్లి విలేజ్. ఈ సర్వే నెంబర్లో వాళ్ళు ట్రెస్ పాస్ చేశారని. సో దీంట్లో ఎక్స్టెన్షన్లో నెక్స్ట్ ప్లే చేయండి పీసీఆర్. నెక్స్ట్ ఎఫ్ఐఆర్ ప్లే చేయండి. దాంట్లో రాఘవ కన్స్ట్రక్షన్ అక్యూజ్ నెంబర్ 7 కింద ఎఫ్ఐఆర్ నమోదైంది. నెక్స్ట్ ప్లే చేయండి. ఎస్, ఇది 7 నెంబర్ రాఘవ కన్స్ట్రక్షన్ బిల్డర్స్. ఎవరిది రాఘవ కన్స్ట్రక్షన్స్? మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుటుంబ సంస్థ. ఆయన కొడుకు హర్షారెడ్డి దీనికి ఫౌండర్గా ఉన్నాడు. హర్షారెడ్డి దీంట్లో చాలా కీలకం. సో హర్షారెడ్డి దీంట్లో ఫౌండర్గా ఉన్నారు. ఇది రాఘవ కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి ఈ కేసు నమోదైంది, అక్యూజ్ నెంబర్ 7. సో దీంట్లో నెక్స్ట్ కంటిన్యూ ప్లే చేయండి. ఎఫ్ఐఆర్ నమోదైంది. సో ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేశారంటే ఏమేం కూల్చివేతలు ఉన్నాయి. ప్లే చేయండి పీసీఆర్. సో నెక్స్ట్, ఎస్, ఇక్కడ మీరు గమనించండి, నేను ఇక్కడ కొంత హిస్టరీ ఇమేజ్ కూడా తీశాను. ఇక్కడ షెడ్ ఉంటుంది, మీకు చేంజ్ అవుతుంది 2023 to 2025 ఎటువంటి చేంజెస్ నేను తీసినప్పుడు 2023 నుంచి కూడా ఇక్కడ షెడ్ ఉంది. సో ఇక్కడ ఈ షెడ్ ఉన్నాయి, ఇక్కడ ఒక షెడ్ ఉంది, కొన్ని షెడ్స్ ఉన్నాయి. అంటే 245 సర్వే నెంబర్లో కొన్ని షెడ్లు వేస్తున్నాయి. సో అక్కడ మహిళ కంప్లైంట్ ఏమిచ్చిందనంటే, మాకు సంబంధించిన గోశాలని, మాకు సంబంధించిన కొన్ని షెడ్స్ని కూల్చివేశారు అర్ధరాత్రి సమయంలో వచ్చి అని కంప్లైంట్ ఇచ్చిన దాంట్లో 2023 నుంచి కూడా అక్కడ షెడ్ ఉంది. 23 to 25 అక్కడ షెడ్స్ ఉన్నాయి. శాటిలైట్లో మనం చూసినప్పుడు, ఆ మ్యాప్స్లో చూసినప్పుడు షెడ్స్ కనబడుతున్నాయి. నెక్స్ట్ ప్లే చేయండి. ఇప్పుడు ఆ షెడ్స్ పరిస్థితి ఏంటి? సో నెక్స్ట్ ఆ షెడ్లు ఎలా ఉన్నాయి? సో ఒక్కసారి ఇక్కడ డైరెక్ట్ గ్రౌండ్లోకి మా ప్రతినిధి పవన్ వెళ్ళాడు. అక్కడ గ్రౌండ్లోకి వెళ్ళినప్పుడు ఇక్కడ కనిపిస్తోంది పవనే. సో ప్రైవేట్ పోలీసుల గస్తీ. ఆ తర్వాత ఇక్కడ ఆ పోలీసులు కూడా అక్కడ ప్రైవేట్ ల్యాండ్ దగ్గర పోలీసులకు ఏం పని? ట్రెస్పాసింగ్ అయింది, కూల్చివేశారని చెప్పారు, కంప్లైంట్ ఇస్తే కేసు నమోదైంది, అయిపోయింది. ఏమైనా ఉంటే కోర్టులో తేల్చుకోవాలి, లేకపోతే ఇంకేదైనా వన్ థింగ్, ఒక ప్రైవేట్ పర్సన్గా నేను వెళ్ళి నా ల్యాండ్ కబ్జా అయిందంటే పోలీసు వచ్చి అక్కడ సెక్యూరిటీ ఇస్తారా? సాధ్యం కాదు. లేదు ఇంకెవరైనా సామాన్యుడు వెళ్ళిపోయి కంప్లైంట్ ఇస్తే పోలీసు వచ్చి అక్కడ సెక్యూరిటీ ఉంటారా? ఉండరు. మరి ఒక ప్రైవేట్ ల్యాండ్కి పోలీస్ వాహనాలు వచ్చి అక్కడ సెక్యూరిటీ ఏంటి? ఇక్కడ ప్రతినిధి పవన్ అక్కడికి వెళ్ళి అడిగినప్పుడు ఆయన వివరాలు తీసుకుంటున్నారు. ఆధార్ కార్డ్ నెంబర్ అడిగారంట, ఫోన్ నెంబర్ అడిగారంట, ఎక్కడ ఉంటామన్నారంట, ఇవన్నీ డీటెయిల్స్ తెలుసుకుంటున్నారు. ఎస్, నాతో పాటుగా ప్రతినిధి పవన్ కూడా జాయిన్ అవుతాడు. పవన్ అక్కడ డైరెక్ట్గా గ్రౌండ్కి వెళ్ళాడు కాబట్టి, పవన్ ప్లీజ్ జాయిన్. సో పవన్ డైరెక్ట్గా గ్రౌండ్కి వెళ్ళాడు కాబట్టి పవన్ మరిన్ని ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాడు. సో అక్కడ వెళ్ళగానే ఫస్ట్ ఏం జరిగింది, అక్కడ వెళ్ళగానే వాళ్ళు నీతో ఏ డీటెయిల్స్ అడుగుతున్నారు? అక్కడ ఏదైతే నవంబర్ 30వ తారీఖు ఏదైతే పల్లవి షా అనే ల్యాండ్ మాది కబ్జా చేసుకోవడానికి వచ్చారో, రాఘవ కన్స్ట్రక్షన్ సంబంధించిన ఒక 70 మంది బౌన్సర్లు మా ల్యాండ్లోకి రాత్రే వచ్చి బుల్డోజర్తో వచ్చి మా గోశాలను కూల్చేశారు, మా ప్రహరీ గోడను కూల్చేశారంటూ కూడా గచ్చిబౌలి పిఎస్లో కంప్లీట్ చేయడం జరిగింది. సో దాని ఆధారంగా ఈ 245 సర్వే నెంబర్ ఎక్కడ వస్తుందని మన ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా వెళ్ళడం జరిగింది. సో కంప్లీట్గా భూభారతి పోర్టల్ ఏదైతే ఉందో దాని సర్వే ప్రకారమే ల్యాండ్ వెతుకుంటూ వెళ్ళడం జరిగింది. సో అదే సమయంలో పోలీసులు అక్కడ ఆ ల్యాండ్కి కాపలాగా ఉన్నారు. ఈ సినారీ ఏదో చూస్తానో, ఒకవేళ అక్కడ పోలీసులు కనుక లేకపోతే ఆ రోజు ల్యాండ్ దొరికేది కాదు. సో అంత నిర్మానుషంగా కొంచెం ఆ రోడ్స్ అన్ని కూడా క్లోజ్ అయి ఉన్నాయి. సో పోలీసుల దగ్గరికి వెళ్ళి నేను అడిగినప్పుడు, ఈసారి ల్యాండ్ ఓవర్ మీరు ఇక్కడ ఎందుకున్నారంటే, పలానా రోజు ఈ ల్యాండ్కి గొడవ అయింది. ఇప్పుడు ఇందాక చూపించినటువంటి ఆ ల్యాండ్లో అది ప్రైవేట్ టోల్ గేట్ కూడా ఉంది. ఆ టోల్ గేట్ దగ్గర నుంచి వెళ్ళావా? ఇంకో రూట్ కూడా ఉందా? ఎస్, మేము మొదట ఆ టోల్ గేట్ రోడ్ నుంచి, యాక్చువల్గా ఎంట్రన్స్ ఆ టోల్ గేట్ రోడ్ నుంచినే ఉంది. కానీ అక్కడ ఒక సెక్యూరిటీని పెట్టుకొని అక్కడ అలౌ చేయకుండా నిలిపేయడం జరిగింది. సో నేను పలానా ఆర్టీవీ ఛానల్ నుంచి వచ్చాను, నాకు ఇక్కడ సర్వే నెంబర్ రోడ్ నెంబర్ 245లోకి వెళ్ళాలి నేను అడిగినప్పుడు వాళ్ళు అలౌ చేయలేదు. సో నేను కరాఖండిగా మీరెవరు ఇక్కడ పెట్టడానికి, నేను వెళ్తాను, మీ పై ఆఫీసర్ మాట్లాడినందుకు నేను లోపలికి వెళ్ళడం జరిగింది. సో కంప్లీట్గా వాళ్ళకి ఒక గేట్ పెట్టుకోవడం, అక్కడి నుంచి ఎంట్రన్స్ లేకుండా మొత్తం కూడా క్లోజ్ చేయడం జరిగింది. ఇది ఫస్ట్ ఇక్కడ ఏం డీటెయిల్స్ అడిగారు నేను? వాళ్ళు రికార్డు రాసుకోవడానికి అక్కడికి వెళ్ళి మనం ఏం చేయట్లేదు, అక్కడ జరిగినటువంటి ఇష్యూని సార్ట్అవుట్ చేసే, ఇష్యూని ఏందని ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేస్తున్నాం, ఫ్యాక్ట్స్ చూసే ప్రయత్నం చేస్తున్నాం. ఏం డీటెయిల్స్ అడిగారు అక్కడ పోలీసులు? రైట్, వెళ్ళినప్పుడు ఇక్కడ జరిగింది ఇష్యూ అని అడిగిన సమయంలో వాళ్ళు ఇక్కడే బుల్డోజర్లు వచ్చింది ఇక్కడే, బౌన్సర్లు వచ్చింది ఇక్కడే, అందుకే మేము కాపలా ఉన్నాం ల్యాండ్ కంటూ చెప్పడం జరిగింది. సో మేము ఆర్టీవీ ల్యాండ్ కాపలా కాస్తున్నారు అంటూ సివిల్ ఇష్యూస్ లో పోలీసులు కాపలా కాస్తున్నారు. ఎగ్జాక్ట్లీ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం
మీడియా వాళ్ళని ఎవరిని ఇక్కడ అలౌ చేయకుండానే మమ్మల్ని ఇక్కడ కాపలా పెట్టారు, అందుకే మేము ఇక్కడ ఉన్నామంటూ కూడా వాళ్ళు స్పష్టంగా చెప్పడం జరిగింది అక్కడ ఉన్న పోలీసులు. ఎస్, వారు ఎవరైతే ఉన్నారో ఎగ్జాక్ట్గా చెప్పడం జరిగింది మాకు. సో మీరు మీ డ్యూటీ చేస్తున్నారు, నేను నా డ్యూటీ చేస్తాను, ఇక్కడ కవరేజ్ చేయడానికి వచ్చానంటూ కూడా నేను వెళ్ళడం జరిగింది. పోలీసులు వారి పై అధికారులు ఫోన్ చేయడం జరిగింది. సో నేను అక్కడ గ్రౌండ్ రిపోర్ట్ చేశాను, మాట్లాడాను, పోలీసులతో వాగ్వాదంగా అయింది, చేశాను. ఆ తర్వాత మీరెవరు, ఏ ఛానల్ నుంచి వచ్చారు, నా ఆధార్ కార్డు, నా ఓటర్ ఐడి కానీ, నా మొబైల్ నెంబర్ అండ్ నా ఫొటోస్ తీసుకోవడం. సో మీ మీద కంప్లైంట్ రైజ్ చేస్తాము, మీ మీద మీరు అక్రమంగా ఇక్కడికి వచ్చి వీడియో షూట్ చేస్తా ఉన్నారు, మీకు పర్మిషన్ లేదు అంటూ కూడా వారు మాట్లాడుకుంటూ వచ్చారు. అదొక సివిల్ ఇష్యూ, డిస్ప్యూట్ జరిగిన సంఘటన పైన కేసు నమోదు చేశారు. నీకు అంతలా చేయాలనుకుంటే అప్పుడు ఏం చేయాలి, అక్కడ కల్పిట్స్ ఎవరైతే ఉన్నారో అక్యూజ్డ్ పర్సన్స్ అందరూ అరెస్ట్ చేయండి. రాఘవ కన్స్ట్రక్షన్ సంబంధించి ఆయన కుమారుడు ఎవరైతే ఉన్నారో హర్షారెడ్డి, అరెస్ట్ చేయండి ఆయన్ని. అప్పుడు ఇది ఆగిపోద్ది కదా, ఆయన చెప్తే కన్నా బౌన్సర్లు పోయింది, ఆయన పైన కేసు మీరు నమోదు చేస్తారన్నప్పుడు ఆయన తానే అక్యూజ్డ్గా ఉన్నారు, ఆయన అరెస్ట్ చేసి ఈ ప్రాబ్లమ్ సార్ట్అవుట్ అయిపోతుంది. అక్కడ ల్యాండ్కి మీరు సెక్యూరిటీ ఇస్తారా, ల్యాండ్కి సెక్యూరిటీ ఇస్తారా? ఇట్లా ఎన్ని ల్యాండ్లను కాపాడుతారు? మరి ఎన్ని కబ్జా కేసులు కాలేదు హైదరాబాద్లో? నాకు తెలిసి ఒక రోజుకి వేల సంఖ్యలో కబ్జా కేసులు వస్తూ ఉంటాయి. వాటన్నిటి దగ్గరికి వెళ్ళి పోలీసులే మీరు ప్రొటెక్షన్ ఇస్తారా, మనోకరిగా ఉండగలుగుతారా? అక్కడ ఏదైతే మీరు ల్యాండ్లోకి ఎంటర్ అయ్యే సమయంలో సుమారుగా 10 నుంచి 15 ఫీట్ల లోపలికి ఒక లోపలికి అలౌ చేయలేదు, పంపించకుండా ఆపేయడం జరిగింది. కానీ మనం ఆర్టీవీ లోపలికి వెళ్ళడం జరిగింది, మాట్లాడడం జరిగింది. పెద్ద పెద్ద గుంతలు, ఇది పవన్ చెప్పే గుంతలు ఇవే. ఒకసారి హోల్ చేయండి ప్లీజ్, ఇక్కడ హోల్ ప్లీజ్. సో అటువైపు ఆ ల్యాండ్ దగ్గర వెళ్ళిన తర్వాత అటువైపు పోలీసులు ఉన్నారు కదా, ఆ పోలీసులను దాటుకొని వెళ్ళాలన్నా కూడా ఇక్కడ ఇదంతా 10 ఫీట్ల లోతు గుంత తీసి పెట్టారు జేసీబీలతో. అంటే లోపల రావడానికి కూడా వీల్లేదు, మనుషులు రాలేరు, వెహికల్స్ రాలేవు, ఏం రాలేవు. ఆ రోడ్డుకి ఎగ్జాక్ట్ గా రోడ్డుకి అడ్డంగా ల్యాండ్ లోకి ఇన్ అండ్ ఎక్సిట్ 2 దారులు ఉన్నాయి. ఇన్ అండ్ ఎక్సిట్ 2 కూడా తోవేసి పెట్టడం జరిగింది, లోపలికి వెళ్ళడానికి లేదు. ఇంక 2 రోడ్లు ఉండడం జరిగింది, ఒకటి రైట్ లెఫ్ట్. ఆ 2 రోడ్లు కూడా కంప్లీట్గా ఇలా తోవేసి పెట్టడం జరిగింది. లోపలికి వెళ్ళడానికి ఎటు దారి లేదు. పోలీసుల్ని కాపలాగా పెట్టుకొని మేము మాట్లాడుతున్నంత సమయం కూడా పోలీసులు పదే పదే పిలవడం, మధ్యలో డిస్టర్బ్ చేయడం, అరవడం, మీరు ఎందుకు వచ్చారు ఈ ల్యాండ్లోకి, మీకు ఇక్కడ పర్మిషన్ లేదు అంటూ మాట్లాడుతున్నారు. మరి వారికి ఏం పర్మిషన్ ఉందో అక్కడ ఉండి అక్కడ గస్తీ కాయడానికి? బయట సమస్యలు గోడ ఇది. ఇక్కడ చుట్టూ గోడ ఉండే, ఇందాక నేను చెప్పాను కదా లైవ్ శాటిలైట్ మనం గూగుల్ మ్యాప్స్ చూసినప్పుడు మొత్తంగా ఒక బౌండరీ లాగా వాళ్ళు ఒక గోడను ఏర్పాటు చేసుకున్నారు. సో ఆ గోడ మొత్తాన్ని కూడా కూల్చేశారు. పైన ఫెన్సింగ్ కూడా ఉన్నట్టుంది, రైట్? ఫెన్సింగ్ ఉంది. ఆ ఫెన్సింగ్ ని కూల్చేసి గోడ మొత్తాన్ని కూల్చేసి మొత్తంగా ఆ ల్యాండ్ మొత్తం చుట్టూ ఉండే ప్రహారీ గోడ మొత్తాన్ని కూల్చేసి, ఎప్పుడు జరిగింది ఇది? November 30. చాలా ఆలస్యంగా వెళ్ళలోకి వచ్చింది. ఆర్టీవీ మాత్రమే ఎక్స్క్లూజివ్ గా విషయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఈ గోడ ఏదైతే ఉందో దీన్ని కూడా కూల్చేయడం జరిగింది. సో కూల్చేసి November 30 తర్వాత వెంటనే రినోవేట్ చేసుకొని కొత్తగా సుమారుగా గోడ కట్టి కూడా మేము వెళ్ళిన సమయానికి 2-3 రోజులు అవుతున్నట్టు పచ్చిగా ఉంది గోడ కట్టుకొని, కొత్తగా ఒక గేట్ అన్ని అమర్చుకొని ఎవరిని కూడా ఈ ల్యాండ్లో అలౌ చేయకుండా వారు సొంతంగా ఇలా టోల్ గేట్ పెట్టడం, ఇవన్నీ కూడా రిస్ట్రిక్షన్ పెట్టుకోవడం జరిగింది. సో ల్యాండ్ లోపలికి వెళ్లకుండా ఈ గోడ ఏదైతే కట్టుకున్నారో ఇది ముందర మెయిన్ ఎంట్రన్స్ కట్టుకున్నారు, కానీ బ్యాక్గ్రౌండ్ ఎంట్రన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కూల్చేశారు. వాటి జోలికి ఇంకా వెళ్ళలేదు. సో ఆ టైంలో మనం ఇక్కడికి వెళ్ళినప్పుడు సతీష్ వారి రిలేటివ్ మెంబరే, అతనికి ఫోన్ కూడా చేయడం జరిగింది. కానీ ఎన్నిసార్లు ట్రై చేసినా, గతంలో ఫోన్ చేసినప్పుడు మీడియాతో మాట్లాడడం జరిగింది, నేను వస్తాను మీడియాతో మాట్లాడుతానని చెప్పిన వ్యక్తి. చెప్పారా ఈ విషయం? చెప్పారా? ఎస్, ముందు రోజు చెప్పిన వ్యక్తి తర్వాతకి అసలు రెస్పాన్స్ లేదు, ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. సో షూట్కి మనం తీసింది వీడియో 6వ తారీఖు అయితే 5వ తారీఖున అతనితో సతీష్తో మాట్లాడడం జరిగింది. సో రెస్పాండ్ అవుతాను, నేను వస్తాను, లొకేషన్ చూపిస్తాను అన్న వ్యక్తి 6వ తారీఖు అసలు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయకపోగా ఏమీ స్పందించినట్టుగా ఉండడం జరిగింది. మంత్రి కుటుంబ సంస్థ రాఘవ కన్స్ట్రక్షన్స్, ఆయన ఆల్రెడీ రెవెన్యూ శాఖ మంత్రి, మళ్ళీ ఎవరో కాదు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ శాఖ మంత్రి. ఆయన ప్రభుత్వంలో చాలా కీలకమైన, ఆయన చాలా సందర్భాలు చెప్పుకున్నాడు, నెంబర్ 2 అని కూడా చెప్తూ ఉంటారనే విషయంలో. మరి అటువంటి ఆ మంత్రే రెవెన్యూ శాఖ మంత్రిగా బహుశా ఆయన ఈ నిర్వాహకం కోసమే రెవెన్యూ శాఖను నిర్వర్తిస్తున్నట్టుంది, పక్కనటువంటి ల్యాండ్ని కబ్జా చేయడం కోసం. ఎందుకంటే ఇక్కడ పవన్ కూడా ఆల్రెడీ చెప్తున్నట్టుగా ఆయన ఎఫ్ఐఆర్లో ఉన్నటువంటి నెంబర్కి ఆల్రెడీ కాల్ చేసే ప్రయత్నం కూడా చేశారు. సో ఈయన హర్ష, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుమారుడు హర్ష అతనే. సో ఆల్రెడీ ఆయన కాల్ చేశారు, పవన్ కాల్ చేశారు. చేసినప్పుడు నేను మాట్లాడతానన్నారంట ఆయన, అంతా పర్ఫెక్ట్గానే ఉంది, మాట్లాడతాను, వస్తాను, నేను ఇచ్చిన కంప్లైంట్ గురించి వివరణ ఇస్తానని చెప్పారు ఆయన. బట్ ఎక్కడ మాట్లాడలేదు, బికాజ్ ఆల్రెడీ ఆయన దగ్గర అర్ధబలం ఉంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటే మీకు తెలిసిందే. సో పొంగులేటి శ్రీనివాసరెడ్డి దగ్గర అర్ధబలం ఉంది, అంగబలం ఉంది. ప్రస్తుతానికి ప్రభుత్వానికి సంబంధించినటువంటి బలహీనతలు మొత్తం కూడా ఆయనకి సమకూరినాయి. ఆయనకి చాలా కీలకమైన మంత్రి, పోలీస్ యంత్రాంగం ఆయన దగ్గర ఉంది. సో కాబట్టి బహుశా బయటకు వస్తే కూడా ఏం జరుగుతుందో ఒక ఆందోళన బహుశా వాళ్ళ ఉండుంటే అందుకే బయటకు రాలేదు. లేకపోతే ఒక మంత్రిపై వచ్చిన ఆరోపణలు ఇంత ఈజీగా సైలెంట్ అయిపోతారా? అంత పెద్ద విలువైన ల్యాండ్ కదా, కొన్ని 300 కోట్లకు పైబడి విలువ చేసేటువంటి ల్యాండ్లో ఇంత పెద్ద వ్యవస్థ జరుగుతున్నా, కబ్జా చేయందని చెప్పి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినా కూడా రాకుండా బయటికి సైలెంట్గా ఉండిపోయారంటే మేబీ
ఆయన మంత్రి కాబట్టే బయటకు వస్తే ఏమైపోతుందో, కేసు అయితే బెటర్ కానీ ఏం జరుగుతుందో అనేటువంటి భయం బహుశా వాళ్ళలో కూడా ఉన్నది. మళ్ళీ కాల్ చేసే ప్రయత్నం చేశారు వాళ్ళకి. ఎస్, నెంబర్ ఆఫ్ టైమ్స్ కాల్ చేయడం జరిగింది కానీ ఎన్నిసార్లు చేసినా లిఫ్ట్ చేయట్లేదు అండ్ రెస్పాన్స్ లేదు. అక్కడి నుంచి కూడా ఎన్నిసార్లు ఈ ల్యాండ్ గురించి అడుగుదామన్నా మీరు కంప్లైంట్ ఇచ్చింది మీరే, సో స్వయంగా వెళ్ళారు. కంప్లీట్ లో చాలా క్లియర్ గా ఉంది. ఎస్, గోడలు కూల్చివేశారు, తర్వాత గోశాల కూల్చివేశారు, షెడ్లు కూల్చివేశారు. ఒకసారి ప్లే చేయండి పీసీఆర్. షెడ్లని గోడలను కూల్చింది. ఎస్, ఇదే కదా. ఎస్, ఇదే గోశాల. ఇది గోశాల. అక్కడ నుంచి ఆవులని ఏదైతే మనం టోల్ గేట్ రోడ్ చూసామో అక్కడికి ఈ ఆవులన్నీ కూడా అక్కడ తరలిచ్చి అక్కడ టెంపరీగా ఈ ఆవులని తీసుకెళ్ళి అక్కడ పెట్టడం జరిగింది. అంతా కూడా నైట్ ఆ రోజు కూల్చినప్పుడు ఆవులు అక్కడే ఉండేది, అక్కడే ఉన్నాయి. ఇక్కడ నుంచి తీసుకెళ్లి వేరే ల్యాండ్ లో పెట్టడం జరిగింది. సో అక్కడ గేట్ అమర్చుకున్నారు, సపరేట్ కొత్త గేట్ పెట్టుకోవడం జరిగింది. సో వారు అక్కడున్న సిబ్బంది కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తారు, అంటే వారు గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారో వారిని భయపెట్టారో ల్యాండ్ ఓనర్స్ తెలియదు. కానీ అక్కడున్న సెక్యూరిటీ సిబ్బంది కానీ వాళ్ళు ఈ 245 సర్వే నెంబర్ పల్లవిశాఖ సంబంధించిన ల్యాండ్ ఏదైతే ఉందో అందులో పనిచేసే మెంబర్స్ కానీ ఆ తోటమాలి కానీ కావచ్చు, లేకపోతే ఇంకెవరైనా పార్ట్నర్స్ అయి ఉండొచ్చు, అసలు ఏం జరగలేదు అన్నట్టుగా మాకు దీనికి ఏ సంబంధం లేదు, మమ్మల్ని మీడియాలో చూపించొద్దు, లేకపోతే మాకు అడగొద్దు, ప్లీజ్ మీరేమైనా అడిగితే మా మీదకి మాకే గొడవలు అయితే మా జోలికి రావద్దు అంటూ కూడా భయపడుతూ మాట్లాడిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఆ రోజు గేట్ వేసుకుని గేట్ కూడా ఓపెన్ చేయలేదు, ఆ సందులోంచి మాట్లాడారు. ఆ ల్యాండ్ ఎవరైతే ఉన్నారో అక్కడ కాపలా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో కనీసం గేట్ తీయడానికి కూడా భయపడుతూ ఉన్నారు. అంటే ఆ రోజు 30వ తారీఖు ఇంత దారుణమైన స్థితి చూస్తుంటే మరి ఇప్పుడు కూడా భయపడుతున్నారు, దాని గురించి మాట్లాడడానికి కూడా ఇష్టపడడం లేదు. అంటే మేము మాట్లాడితే మళ్ళీ మా మీదకి ఏ కేసులు వస్తాయో, మమ్మల్ని ఏమంటారో అన్న విధంగా భయపడుతూ ఉన్నారు. సో ఇప్పటికి కూడా ఆ రోడ్డు ఏదైతే ఉందో వారు వేయించుకోవడం జరిగింది. సో సపరేట్గా ఒక ప్రైవేట్ ల్యాండ్లోకి ఎంటర్ అవుతున్న రోడ్డు ఉంది. ఈ రాఘవ్ కన్స్ట్రక్షన్ సంబంధించిన ల్యాండ్ ఏదైతే ఉందో దాన్ని ఎక్స్టెన్షన్ చేసుకోవడం కోసం ఆ పల్లవిశాఖ కంప్లీట్లో ప్రకారం ఎక్స్టెన్షన్ కోసం 259 సర్వే నెంబర్ నుండి ఇలా రాత్రి 245 రాత్రికి రాత్రే వచ్చారు మాపై దాడి కంటూ కూడా చెప్పడం జరుగుతుంది. కానీ ఇప్పటికి కూడా ఆ రాఘవ్ కన్స్ట్రక్షన్ సంబంధించిన ల్యాండ్ ఇక్కడ వర్క్ జరుగుతూనే ఉన్నాయి కంటిన్యూస్గా. ఇక్కడ 245 సర్వే నెంబర్లోనే పోలీసులు కాపలా పెట్టి ఏ మీడియాని రానియద్దు, ఏ మనిషిని రానియద్దు, దీని గురించి ఎక్స్పోజ్ అవ్వకూడదు అన్న విధంగా దాన్ని అక్కడ కప్పిపొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఆ ప్లేస్. నెక్స్ట్ ప్లేస్ అండ్ పీసీఆర్ నెక్స్ట్ విజువల్స్ ఉన్నాయా? నెక్స్ట్ దాంట్లో చూస్తుంటే ఎస్ ఇది ఆ సర్వే నెంబర్లు, ఈ 2 సర్వే నెంబర్లకు సంబంధించి ఇందాక పవన్ చెప్తుంది అదే. అక్కడ 259 సర్వే నెంబర్లో దీని ఎక్స్పాన్షన్లో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి దాని బార్డర్ 245 ల్యాండ్ని కంప్లీట్గా రాత్రికి రాత్రే మొత్తం ప్రహారీ గోడని కూల్చేసి, షెడ్లు కూల్చేసి, ఆల్రెడీ అక్కడ గోశాలు ఉంటే గోశాలలో గోవులు కూడా ఉన్నాయి, అక్కడ ఆవులు ఉన్నాయి. కానీ వాటిని వెంటనే ఇక్కడ కూల్చే సమయానికి ప్రియాంక బ్లూ కలర్ షెడ్ ఇప్పుడు కూల్చడం జరిగింది అక్కడ. ఎస్, రైట్. సో దాన్ని కూల్చే సమయంలో ఆవుల మొత్తాన్ని బయటికి తరలించేశారంట. ఆవులను తరలించిన తర్వాత అక్కడ ప్రైవేట్ ల్యాండ్లో వేరే దగ్గర పెట్టేసి ఆ ల్యాండ్ మొత్తాన్ని కూడా టేక్ ఓవర్ చేశారు. పోలీసుల సెక్యూరిటీ ఏంటి? ప్రైవేట్ ల్యాండ్కి పోలీస్ సెక్యూరిటీయా? వాళ్ళు ప్రభుత్వం నుంచి ట్యాక్సులు, ప్రజలు కట్టే ట్యాక్సుల నుంచి తీసుకునే జీతాల నుంచి ఇచ్చేది పొంగులేటి శ్రీనివాసరెడ్డి కబ్జా చేసినటువంటి ల్యాండ్లకి సెక్యూరిటీ ఉంచడం కోసమా? నేనేం చెప్తున్న మాట కదా, డైరెక్ట్గా పల్లవిశాఖ కంప్లైంట్లో ఇచ్చారు. రాఘవ కన్స్ట్రక్షన్ అండ్ బిల్డర్స్ సంబంధించినటువంటి ఆ సంస్థ తమ ల్యాండ్లోకి ట్రెస్ పాసింగ్ చేశారు, కబ్జా చేశారు, మా గోశాలని, మాకున్నటువంటి షెడ్లని మొత్తాన్ని కూడా కూల్చివేశారనేటువంటి మాటని చాలా క్లియర్గా చెప్తున్నారు. వీడియో తీసిన తర్వాత కూడా డిలీట్ చేయమని కూడా పోలీసులు కాస్త ఒత్తిడి చేశారు నా మీద. మన కెమెరా పర్సన్ మీద కూడా కెమెరాని తీసుకురండి, కెమెరా ఓపెన్ చేద్దంటూ కూడా పోలీసులు చాలా దౌర్జన్యం చేశారు. ఆ టైంలో ఏదైతే మేము షూట్కి వెళ్ళామో మాట్లాడుతున్న సందర్భంలో ల్యాండ్ గురించి మీరు కాపలా ఉన్నారు, మేము దీన్ని చూపించడానికి వచ్చాము, ఏం జరిగిందో అని మాట్లాడే ప్రయత్నంలో ఆ కెమెరాని అడ్డుకోవడం జరిగింది. కెమెరా పర్సన్ డీటెయిల్స్ కూడా కావాలి నాకు, ఏ కెమెరా తీశారు, కెమెరా పేరేంటి, ఏ కెమెరాలు రికార్డ్ చేశారు, కెమెరా పర్సన్ డీటెయిల్స్, ఇలా కంప్లీట్గా అన్ని డీటెయిల్స్ కావాలంట వాళ్ళకి. సో ఆ కెమెరాని మళ్ళీ రిటర్న్ తీసుకురండి, ఏం రికార్డ్ చేశారో, మా ఫేసెస్ ఏమైనా రికార్డ్ చేశారా, ల్యాండ్ ఇంకేం చూపించారు, ఏం మాట్లాడారు అంతా మేము చూడాలి. వీళ్ళకేం అవసరం అక్కడ ఉన్న వాళ్ళకి? సో రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇదన్న మీరు చేసేది? కీలకమైన మంత్రి అంటే నిజంగానే ప్రజలకు ఉపయోగపడే విధంగా కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారేమో అనుకున్నారు జనం. కానీ ఎటువంటి విధంగా కీలకమైనటువంటి ల్యాండ్లను కబ్జా చేస్తారో ఎవరు అనుకోలేదు. వట్టినాగులపల్లి అంటే చిన్న విషయమా? కొన్ని కోట్లు మార్కెట్ వాల్యూ కూడా ఉంది. పీసీఆర్ లాస్ట్లో ప్లే చేయండి మార్కెట్ వాల్యూ ఎంత ఉందనేది. సో మార్కెట్ వాల్యూ చూస్తే మీరు కూడా షాక్ అవుతారు. ఇది ఆ ల్యాండ్కి సంబంధించి ఇక్కడ ఎంత ఇందాక నేను చూపించినటువంటి సర్వే నెంబర్ ఎస్ 245/1 అది సర్వే నెంబర్. ఆ సర్వే నెంబర్లో గల మార్కెట్ వాల్యూ ఎంత ఉంది? 21 కోట్లు ఉంది. 21 కోట్లు. జస్ట్ ఇది ఒక వన్ ఆఫ్ ది భాగం మాత్రమే. ఇది మార్కెట్ వాల్యూ అఫీషియల్ గవర్నమెంట్ ఇచ్చేది. అదే ఇంకా డైరెక్ట్గా ప్రైవేట్ కస్టమర్లు ప్రైవేట్గా తీసుకున్నటువంటి డెవలప్మెంట్ కనుక అయి ఉంటే కొన్ని కోట్లు బలుస్తుంది. కొన్ని కోట్లు. నియోపోలిస్కి వెళ్ళేటువంటి ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు ఎంత విలువైంది అనేది అటువైపుకి వెళ్ళేవారు ఉంటే అర్థమవుతుంది ఎవరికైనా. ఆ మధ్యకాలంలో కోకాపేట్ వట్టినాగులపల్లి ఇవన్నీ ప్రాంతాలను అర్థం చేసుకోండి మీరు ఎంత విలువగలటువంటి భూములు ఉన్నాయో. ఇప్పుడు ఆ భూమి మొత్తాన్ని కూడా రాఘవ కన్స్ట్రక్షన్స్
కబ్జా చేసిందనేది ఆ మహిళ చెప్తున్నమాట. ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీ మా ప్రతినిధి పవన్ గ్రౌండ్కి వెళ్ళి మీకు ఆ ల్యాండ్ని చూపించడం జరిగింది. ఇప్పుడు ఇవన్నీ వివరాలు కూడా మేము ముందు ఉంచడం గల ప్రధాన కారణం పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆ సంబంధించినటువంటి ల్యాండ్ కబ్జా ఆరోపణ కేసు ఆయనపై కాదు, ఆయన కుమారుడు హర్షారెడ్డిపై నమోదైన కేసు విషయంలో ఎక్కడ బయట రావనివ్వకుండా చాలా జాగ్రత్త పడ్డారు. ఎలా జాగ్రత్త పడ్డారంటే పోలీసుల కంచె మధ్యలో, ఇందాక చూసారు కదా, పోలీసుల కంచె మధ్యలో పోలీసులు చుట్టూ కంచెలా ఉండిపోయి ప్రైవేట్ ల్యాండ్కి సెక్యూరిటీ కల్పిస్తూ వాళ్ళ ల్యాండ్కి సంబంధించిన వాళ్ళు ఎక్కడ కూడా బయటికి రాకుండా పొక్కకుండా చూశారు. మరి పోలీసులు కేసు అయితే నమోదు చేశారు కానీ ఎటువంటి యాక్షన్ తీసుకుంటారో తెలియదు. ఇన్ఫాక్ట్ ఆ బాధితులు కూడా ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో ఆ కంప్లైంట్ ఇచ్చిన బాధితురాలు కూడా ఎక్కడ బయటికి రావడం లేదు. మంత్రికి సంబంధించినటువంటి ఒక సంస్థనే కబ్జా చేసిన తర్వాత సాహసిస్తారా సామాన్యులు కనీసం దాని గురించి మాట్లాడగలుగుతారా? సో ప్రజెంట్ ఆల్రెడీ మా ప్రతినిధి పవన్ మాట్లాడినప్పుడు కూడా ఆ కుటుంబం సంబంధించి వాళ్ళ హస్బెండ్ సతీష్ షా మాట్లాడినప్పుడు కూడా ఓకే అని అన్నారంట, మాట్లాడుతా అన్నారంట, తర్వాత నిరాకరించారు, మాట్లాడట్లేదు. సో పొంగులేటి శ్రీనివాసరెడ్డి దీని వెనుక ఉన్నారు అనే దానిపైన ఎవరైనా కనీసం సాహసించగలుగుతారా మాట్లాడడానికి? సో పవన్ ఫైనల్గా ఇక్కడ జరిగిన సంఘటన పైన ఇంకేమనిపించి చుట్టుపక్కల ఇంకేమైనా వాళ్ళు ఎవరైనా మాట్లాడడం, సామాన్య ప్రజలు ఎవరైనా కనిపించారు అక్కడ? సో కంప్లీట్గా ఒక నిర్మానుష్యమైన ప్లేస్ లాగా ఉంది. అంటే డంప్ యార్డ్ పక్కన ఒక పక్క డంప్ యార్డ్ ఉంటుంది. సో దానికి సుమారుగా 100 మీటర్ల దూరంలో వీళ్ళ ల్యాండ్, దీనికి ఆనుకొని ఈ వీరి రావు కన్స్ట్రక్షన్ ల్యాండ్ ఉంది. సో ఎవరికి కూడా ప్రైవేట్ వ్యక్తులు కానీ అక్కడ చూసే ధైర్యం కూడా చేయరు. ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో అప్పుడే కొత్తగా ఒక వాచ్మెన్ ఇంకో కొత్త వ్యక్తుల్ని పెట్టుకోవడం జరిగింది, ఒక 2-3 వ్యక్తులు వాళ్ళు పెట్టుకోవడం జరిగింది. సో పొంగులేటి శ్రీనివాసరావు గారు ఏదైతే కంప్లైంట్ వచ్చిందో కంప్లీట్ తర్వాత ఆయన మీడియా ముఖంగా ఒక మాట చెప్పడం జరిగింది. దీని వెనుకుంది నా కొడుకైనా సరే నేను యాక్షన్ తీసుకుంటా, వదిలిపెట్టానని చెప్పడం జరిగింది. కానీ ఇంతవరకు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు ఆ కేసు మీద కానీ. ఆ కేసు పరోగతి ఏంటో గాలికి వదిలేయడం జరిగింది. దాని విషయం ఇంకా బయటకు పొక్కడం లేదు. దాన్ని కంప్లీట్ క్లోజ్ చేయడం జరిగింది. ఆర్టీవీకి ఎక్స్క్లూజివ్గా ఆ ల్యాండ్ ఎక్కడుంది, ఏం జరిగింది అనేది మన ఎవరికి తెలియదు. ఆ ల్యాండ్ ఎక్కడ ఉందో మన ఆర్టీవీకి ఎక్స్క్లూజివ్గా దొరకడం జరిగింది. మనమే రిపోర్ట్ చేయడం జరిగింది. మిగతా మీడియా ఏ ఛానల్లో కానీ ఎవరికి కానీ ఆ లొకేషన్ ఎక్కడ ఉందో కూడా తెలియదు. మన అంతా జాగ్రత్త పడరు బయటకు రాకుండా వాళ్ళు. సో ఇందాక పవన్ చెప్తున్నట్టుగా ఎటువంటి సిచ్యువేషన్ ఉన్నా కూడా అక్కడ ఎవరున్నా కూడా వాళ్ళపైన స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటారని చెప్పినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇంత చక్కగా ఆధారాలతో సహా ఆ మహిళ కంప్లైంట్ ఇవ్వడం, ఆ మహిళ కంప్లైంట్కి సంబంధించిన తర్వాత ఇక్కడ విజువల్స్తో సహా ల్యాండ్ ఏంటి, ఎక్కడుంది క్రషర్, ఏ రకంగా కబ్జా చేశారు, సర్వే నెంబర్లు ఏంటి, ఇంత వివరంగా వచ్చింది కదా. సో మరి ప్రభుత్వ పెద్దలు డిసైడ్ కావాలి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డిసైడ్ కావాలి. మీ మంత్రులపైన ఇటువంటి కబ్జా ఆరోపణలు వచ్చినప్పుడు, మంత్రులకు సంబంధించిన సంస్థలపైన ఇటువంటి కబ్జా ఆరోపణలు వచ్చినప్పుడు, కబ్జా ఆరోపణలు కాదు కేసులు నమోదైన తర్వాత మరి మీ మంత్రివర్గంలో ఉన్నటువంటి ఆ కీలకమైన మంత్రులపైన లేకపోతే ఆయా మంత్రులకు సంబంధించి కుటుంబ సంస్థలపైన ఎటువంటి యాక్షన్ ఉంటుందో మీరు డిసైడ్ చేసుకోండి. చూసే పబ్లిక్ మీకేమనిపిస్తోంది ఈ విషయం పైన కామెంట్ చేయండి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.